వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఫ్రాన్స్లో చదవాలనుకుంటున్నారా? ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజ్ మరియు స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి? మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ గొల్ల శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఫ్రాన్స్లో చదవాలనే డెసిషన్ ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారు? సో విద్యార్థులు ఏంటంటే ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్న టైంలో ఏ కంట్రీలో అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు అంటే నాట్ ఓన్లీ చదువు ఒకటే కాకుండా చదువుకున్న తర్వాత ఆ డిగ్రీ ఎక్కడ వాల్యూ ఉంటుంది, సో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ డెలివర్ చేస్తున్నారు అనేది చూస్తారు. దాంతోపాటు ఫినాన్షియల్ ఈజ్ ద మ్యాటర్స్. సో ఎందుకంటే పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవాలి కనుక ఫినాన్షియల్గా తక్కువ ఖర్చులో అంటే మనం అదర్ కంట్రీస్ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా కంట్రీస్తో పోల్చినట్టయితే తక్కువ ఖర్చులో అంటే 8 lakhs పర్ ఇయర్ నుంచి 14-15 lakhs పర్ 2 years ప్రోగ్రామ్ వరకు మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మాస్టర్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా 1 yearలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో 1 yearలో ఇంటర్నేషనల్ మాస్టర్స్ గెయిన్ చేసుకునే అవకాశం అక్కడ ఉంది. అండ్ యూనివర్సిటీస్ కూడా తీసుకుంటే వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ ఫ్రాన్స్లో ఉన్నాయి. సో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్లస్ ద కరికులం వాళ్ళు డెలివర్ చేసే కరికులం కూడా అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక్కసారి ఫ్రాన్స్ కంట్రీలో మాస్టర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఆ డిగ్రీ ఏ కంట్రీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫర్దర్గా జాబ్కి వెళ్ళినా కూడా వాల్యూ ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువగా స్టూడెంట్స్ ఫ్రాన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఫ్రాన్స్లో మనం తీసుకున్నట్టయితే అంటే యూత్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎంప్లాయర్స్ కావాలి, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆల్వేస్ వెల్కమ్ చెప్తారు అనమాట ఫ్రాన్స్. సో మినిమం అంటే ప్రీవియస్గా తీసుకున్నట్టయితే ఒక 10,000-12,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్ టు 20,000 స్టూడెంట్స్ పర్ ఇయర్ వరకు ట్రావెల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఎక్కువగా ఫ్రాన్స్ ఇండియన్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారు చదువుకోవడానికి. ఓకే అండి, అలాగే ఫ్రాన్స్లో ఏ కోర్సెస్ ఎక్కువగా పాపులర్, అవి అందరికీ అందుబాటులో ఉన్నాయా? ఎస్, స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్రిఫర్ చేస్తారు. ఆబ్వియస్లీ ద కోర్ సబ్జెక్ట్ అనేది ప్రిఫర్ చేస్తారు కనుక. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే వరల్డ్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రోగ్రామ్స్ చదువుకున్న విద్యార్థులకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రాన్స్ యూనివర్సిటీస్ డెలివర్ చేస్తున్నాయి. అండ్ నాట్ ఓన్లీ ద టెక్నికల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే, బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నా సరే, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా సరే, సో ఫ్రాన్స్లో మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ డెలివర్ చేసే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఈ ప్రోగ్రాంలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్టూడెంట్స్కి ఎక్కువగా ఫ్రాన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ ప్రిఫర్ చేస్తారు, బిజినెస్ సైడ్ ప్రిఫర్ చేస్తారు, హెల్త్ సైన్స్ సైడ్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మనం ఓవరాల్గా తీసుకుంటే ఇంజనీరింగ్లో, కంప్యూటర్ సైన్స్లో అంటే స్పెషల్గా ఐటీ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ అవకాశాలు ఫ్రాన్స్లో ఉన్నాయి. సో వీటి డ్యూరేషన్ టైం ఏమైనా ఉంటుందండి? ఎస్, ఆబ్వియస్లీ ద కోర్స్ డ్యూరేషన్స్ అనేది వేరే అవుతాయి కంట్రీని బట్టి. మనం ఫ్రాన్స్లో అయితే సేమ్ లైక్ ఇండియా లాగానే ఉంటాయి. ఇండియాలో 3 years డిగ్రీ ఉంది, 4 years డిగ్రీ ఉంది. సేమ్ లైక్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఫ్రాన్స్లో కూడా 3 yearsలో బ్యాచిలర్స్ ఉంది, 4 yearsలో బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాస్టర్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 1 yearలో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ యూనివర్సిటీస్ కూడా 2 yearsలో చదవాల్సిన కరికులంని 1 yearలో కూడా డెలివర్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్కి ఏమవుతుంది అంటే 2 years అంటే 4 semesterలో చదవాల్సిన సబ్జెక్ట్ని ఒకవేళ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. ఒకవేళ తక్కువ టైంలో డిగ్రీ గెయిన్ చేసుకొని ఇండియాకి వచ్చి లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే 2 years లెంతీ స్టే కాకుండా సో ఆ 2 yearsలో చదవాల్సిన సబ్జెక్ట్ని ఒక్కొక్క సెమిస్టర్కి ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా తీసుకుని 2 years ప్రోగ్రామ్ని 1 yearలోనే కంప్లీట్ చేసుకుంటారు. సో అలాంటి అవకాశాలు ఫ్రాన్స్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్ కంప్లీట్ మాస్టర్స్ని 1 yearలోనే డెలివర్ చేస్తున్నారు ఆఫీషియల్గానే. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్కి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ తక్కువ టైంలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు అంటే సో ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఉంటాయి కనుక తక్కువ టైంలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మాస్టర్స్ ప్రోగ్రామ్ అనేది 1 yearలో ఉన్నాయి, 2 years ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ 3 years, మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ 3.5 years డెలివర్ చేస్తాయి. 4 years అనేది కామన్ డ్యూరేషన్ ఉంటుంది అన్నమాట. ఈవెన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. పిహెచ్డి ప్రోగ్రామ్స్ వచ్చేసి 3 years నుంచి 4.5 years. ఇట్స్ వ్యారీ బై ద యూనివర్సిటీ. సో కొన్ని యూనివర్సిటీస్ 4.5 years ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ 3.5 years కూడా
ప్రోగ్రామ్స్ డెలివర్ చేస్తున్నాం. ఓకే అండి, మరి ఫ్రాన్స్ అంటే వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, Yes. ఫ్రెంచ్ లాంగ్వేజ్ తప్పనిసరిగా నేర్చుకోవాలంటారా? ఫ్రాన్స్లో వెళ్ళి చదవాలనుకున్న విద్యార్థులకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని కోర్స్ స్టార్ట్ చేసుకొని చదవాలనుకుంటే ఇక్కడ ఫ్రెంచ్ మ్యాండేటరీగా ముందుగానే నేర్చుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఓన్ నేటివ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అయినప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది కనుక వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏంటంటే డ్యూరింగ్ ద స్టడీస్ ఫ్రెంచ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళకి కంపల్సరీ ఫ్రెంచ్ అనేది రిక్వైర్డ్. ఎందుకంటే అక్కడ లోకల్లో ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్నా, లోకల్లో సర్వే అవ్వాలని చూసుకున్నా లోకల్ లాంగ్వేజ్ అనేది బేసిక్గా వచ్చి ఉండాలి. సో దానికి ఏం చేస్తారంటే ఫ్రెంచ్ యూనివర్సిటీస్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డ్యూరింగ్ దేర్ కోర్స్తో పాటు, అంటే వాళ్ళ కోర్సు క్లాస్ రూమ్స్తో పాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల స్టూడెంట్ ఏంటంటే అసలు ఫ్రెంచ్ రాలేదనే టెన్షన్, ఫ్రెంచ్ నేర్చుకోలేదనే టెన్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటిన్యూ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటూ ప్యారలల్గా ఫ్రెంచ్ నేర్చుకునే అవకాశాలు ఫ్రాన్స్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో బిఫోర్ అప్లై చేసుకోవాలనుకునే కంటే ముందు ఫ్రెంచ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదర్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కానీ ఇట్స్ వ్యారీ బై ద యూనివర్సిటీ, మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ద యూనివర్సిటీ రిక్వైర్డ్ ప్రకారం ఆ ఐఎల్టీఎస్, టోఫెల్, పీటీఆ ఏదైనా ఎగ్జామ్ రాసుకొని దానికి సంబంధించిన స్కోర్స్ ఎంత కావాలో అంత తెచ్చుకుంటే సరిపోద్ది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ముందుగానే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే అండి, అలాగే ఫ్రాన్స్లో యూనివర్సిటీస్కి అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్ ఫ్రాన్స్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం. సో సేమ్ లైక్ ఫారెన్ ఎడ్యుకేషన్కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే ఫారెన్ యూనివర్సిటీస్లో అప్లై చేయడానికి ఒక కామన్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సేమ్ లైక్ ఫ్రాన్స్ యూనివర్సిటీస్కి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జిఆర్ఈ, జిమాట్ లాంటి టెస్ట్ ఎగ్జామ్స్ అక్కర్లేదు. సో స్టూడెంట్ పాస్పోర్టు, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే బ్యాచిలర్స్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్తో పాటు కన్సల్టేట్ మార్క్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కాలేజ్లో ఎక్కడైతే వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్నారో అక్కడ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఫ్యాకల్టీస్ నుంచి, ఒకటి ఏదైనా డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి దగ్గర నుంచి కానీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అలా ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ వాళ్ళ ప్రొఫైల్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి కావాల్సి ఉంటుంది. అసలు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎందుకు అంటే అసలు స్టూడెంట్ ఏం చదివాడు, సో ఎందుకు ఫ్రాన్స్లో చదవాలనుకుంటున్నాడు, ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నాడైతే అసలు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామే ఎందుకు చూస్ చేసుకున్నాడు, దాని తర్వాత ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అంటే కంప్లీట్ స్టేట్మెంట్ స్టూడెంట్ రాయాల్సి ఉంటుంది. ఇది ఒక 1.5 పేజ్ ఎస్ఓపి రాసుకుంటే సరిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ వాళ్ళు ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ టీమ్ రివ్యూ చేసి అడ్మిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్, ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, పీటీ కానీ. సో ఈ ఎగ్జామ్స్లో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 6 బ్యాండ్స్, 6.5 బ్యాండ్స్, 7 బ్యాండ్స్ అలా వేరీ అవుతుంది. సో అకార్డింగ్ టు ద యూనివర్సిటీ సెలెక్షన్, ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్కోర్ ఎంత కావాలో ఆ విధంగా ఐఎల్స్ అనేది ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసి ఆ స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వెరీ ఫ్యూ స్కూల్స్ వితౌట్ ఐఎల్టీఎస్ కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్తో కూడా అడ్మిషన్ ఇస్తున్నారు. దానికి స్టూడెంట్కి ఏముండాలి కండిషన్ అంటే వాళ్ళ స్కూలింగ్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ తీసుకుంటే ఇంగ్లీష్లో చదివి ఉండాలి. అప్పుడే ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం, అంటే ఆ స్టూడెంట్ అక్కడ చదివిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్లో కంప్లీట్ చేసుకున్నాడని ఒక లెటర్ ఇస్తారు. దాన్ని ఎంఓఐ లెటర్ అంటాం. ఆ ఎంఓఐ లెటర్ తీసుకొని యూనివర్సిటీస్కి పెట్టినట్టయితే యూనివర్సిటీస్ వితౌట్ ఐఎల్స్, టోఫెల్, పీటీ కూడా అడ్మిషన్ ఇష్యూ చేస్తారు. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని యూనివర్సిటీకి అప్లై చేసుకున్నట్టయితే ఆ యూనివర్సిటీ అప్లికేషన్ మొత్తం రివ్యూ చేసి డాక్యుమెంట్స్ని చూస్ చేసుకున్న ప్రోగ్రామ్కి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసి ఎలిజిబిలిటీ అయినట్టయితే అడ్మిషన్ ఇష్యూ చేస్తారు. ఫస్ట్ కండిషనల్ అడ్మిషన్ ఇష్యూ చేస్తారు. ఆ కండిషనల్ అడ్మిషన్లో స్టూడెంట్కి ఒక 2 కండిషన్లు ఉంటాయి, మోస్ట్లీ 2 or 3 కండిషన్స్. కామన్ కండిషన్ డిపాజిట్, స్టూడెంట్ ఇనిషియల్గా పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సీట్ కన్ఫర్మేషన్ కోసం. ఆ ఇనిషియల్ డిపాజిట్ చేసుకుని ఆ పేమెంట్ రిసిప్ట్ యూనివర్సిటీకి పెట్టినట్టయితే వాళ్ళ కండిషన్ తీసేస్తారు. అదర్ కండిషన్స్ ఏముంటాయంటే మోస్ట్లీ ఒకవేళ స్టూడెంట్ అంత అంటే స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని అంత అంటే ఇంగ్లీష్ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ అంతగా లేనట్టయితే యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తారు, అంటే అడ్మిషన్ ఇంటర్వ్యూలను. సో ఆ ఇంటర్వ్యూ ఒకటి కండిషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ స్టూడెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ అంటే పర్సూయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, 4th year ఫస్ట్ సెమిస్టర్లోనే అప్లై చేసుకుంటారు ప్రీ ప్లాన్ చేసుకొని. ఇలాంటి స్టూడెంట్స్ ఏం ఇస్తారంటే అండర్ గ్రాడ్యుయేట్ గ్రేడ్ షీట్స్, ఇన్కంప్లీట్ గ్రేడ్ షీట్స్ అంటే 4.1 వరకు కానీ 3.2 వరకు కానీ పెట్టేసి పర్సూయింగ్ స్టూడెంట్ అని చెప్పేసి అప్లై చేసుకుంటారు.
సో అలాంటి టైంలో ఇంకేదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ ఉంటే, అంటే అప్పటికి ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వాలి అని అంటే ఇంకా ఫర్దర్ గ్రేడ్ షీట్స్ ఏదైనా సబ్మిట్ చేయాల్సి వస్తే ఆ గ్రేడ్ షీట్స్ కూడా కండిషన్లో పెడతారు. అంటే మిస్సింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ డిపాజిట్, ఈ 3 కామన్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే యూనివర్సిటీ వాళ్ళు ఫైనల్ ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తారు. సో ఫైనల్ ఆఫర్ లెటర్ యూజ్ చేసుకొని వీసా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీసాకి వెళ్ళే కంటే ముందు స్టూడెంట్స్కి క్యాంపస్ ఫైనాన్స్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ అసలు ఆ కంట్రీ పైన నాలెడ్జ్ ఉందా, తన అంటే ఓన్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, అసలు నిజంగానే తన రీసెర్చ్ చేసి అప్లై చేసుకుంటున్నాడా, తనకి అవేర్నెస్ ఉందా లేదా, సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందా లేదా, కంప్లీట్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. అసలు ఎందుకు చదవాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు, నీ ప్రొఫైల్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి. ఇందాక నేను SOPలో ఎలా అయితే మెన్షన్ చేయాలని చెప్పానో ఆ విధంగా క్యాంపస్ ఫ్యాన్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఫర్దర్గా వీసా ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అండి. అలాగే ఇండియన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయా, ఉంటే ఎంతవరకు స్కాలర్షిప్స్ వస్తాయి? సో మ్యాక్సిమం యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో స్కాలర్షిప్ అనేది డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ ప్రొఫైల్. అంటే అడ్మిషన్కి ఒక స్టాండర్డ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే స్కాలర్షిప్కి ఇంకో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. జనరల్గా యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే అడ్మిషన్ అనేది కామన్, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీట్ అయినట్టయితే స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇచ్చేస్తారు. ఇంకా క్యాంపస్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ కానీ, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కానీ, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్స్ కానీ, ఇలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఆ స్కాలర్షిప్స్ రావాలి అంటే స్టూడెంట్స్ దగ్గర స్కిల్స్ అయినా ఉండాలి, వాళ్ళ టెస్ట్ స్కోర్స్ అయినా కొంచెం బెటర్ స్కోర్స్ అయినా ఉండాలి, వాళ్ళ ప్రొఫైల్ కొంచెం బెటర్గా ఉండాలి. అంటే కంపేర్ చేస్తే 60% వాళ్ళకి అడ్మిషన్ వచ్చినట్టయితే 70-75%, 80% ఉన్న వాళ్ళకి అడ్మిషన్తో పాటు క్యాంపస్ స్కాలర్షిప్ యాడ్ చేస్తుంది. ఇది బై డిఫాల్ట్గానే వస్తాయి. కొన్ని యూనివర్సిటీస్లో అడిషనల్గా పెట్టాల్సి ఉంటుంది. అది మేము చూసుకొని స్టూడెంట్ ప్రొఫైల్ అడ్మిషన్కి ఎక్కడ ఎలిజిబిలిటీ వస్తుంది చూసి అడ్మిషన్కి పెడతాం. స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తున్నట్టయితే మేమే అడిషనల్గా స్టూడెంట్స్కి స్కాలర్షిప్కి కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో మినిమం €500 దగ్గర నుంచి 2,000 to 5,000 euros పర్ ఇయర్ వరకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు స్టూడెంట్స్కి ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ రావాలంటే స్టూడెంట్ అకాడమిక్ పరంగా కానీ, ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్స్ పరంగా కానీ ఒక బెటర్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది అప్ టు 75-80% మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే అండి. స్టూడెంట్స్ వీసా కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? వీసా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత దూరం చేసుకొచ్చింది వీసా సక్సెస్ అయితేనే వాళ్ళు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఇందాక నేను చెక్ లిస్ట్ చెప్పాను అడ్మిషన్కి. సో అడ్మిషన్ చెక్ లిస్ట్తో పాటు వాళ్ళు పే చేసిన ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఫైనల్ అడ్మిషన్ లెటరు, అండ్ వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ 2 years ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్టయితే 18,000 euros ఫర్ 2 years ప్రోగ్రామ్ అనుకుంటే ఇట్స్ ఈక్వలెంట్ టు 18 lakhs. సో ఇనిషియల్గా వాళ్ళు 3 or 4 lakhs కడతారు, ఇనిషియల్ డిపాజిట్ చేస్తారు. ద రెస్ట్ 14 lakhs ట్యూషన్ ఫీ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ ట్యూషన్ ఫీకి ప్లస్ లివింగ్ కాస్ట్, 1 year లివింగ్ కాస్ట్కి ఈక్వల్గా వాళ్ళ దగ్గర ఫండ్స్ చూపించాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు పే చేసిన కదా మొత్తం రెస్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ లివింగ్కి ఏ విధమైన ఫండ్స్ ఉన్నాయి అనేది వీసా ఆఫీసర్ వాళ్ళు రివ్యూ చేస్తారు. సో అది దానికోసం స్టూడెంట్స్ కంపల్సరీ ఏదో ఎడ్యుకేషన్ లోన్కి అయినా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ ఓన్ ఫైనాన్స్ ఉంటే ఓన్ ఫైనాన్స్ అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో సేవింగ్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, FDస్లో కానీ ఉన్నట్టయితే చూపించుకుంటే సరిపోద్ది. లోన్కి వెళ్తే వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలని చెప్పేసి మా అడ్వైస్. కావాలి అంటే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 13-14 బ్యాంక్స్తో కొలాబరేట్ అయ్యి ఉన్నాం. సో వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ ఎలిజిబిలిటీ వస్తుంది చూసుకొని ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులు అడ్మిషన్ వచ్చింది, ఇంటర్వ్యూ సక్సెస్ చేసుకున్నారు, వీసా సబ్మిషన్ చేసుకునే కంటే ముందు ఈ అకాడమిక్ డాక్యుమెంట్స్తో పాటు టెస్ట్ ఎగ్జామ్స్, పాస్పోర్ట్తో పాటు ట్యూషన్ ఫీ పే చేసిన రిసిప్ట్, బ్యాలెన్స్ ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ కాస్ట్కి ఈక్వల్ ఫినాన్షియల్స్ ఒక 20-25 lakhs చూపించుకున్నట్టయితే వాళ్ళకి అంటే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, దాంతోపాటు స్టూడెంట్ అక్కడికి వెళ్ళి స్టే చేస్తున్నాడు, స్టే కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టయితే వీసా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత మేమే స్టూడెంట్స్కి విద్యార్థికి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని VFS గ్లోబల్లో వీసా అపాయింట్మెంట్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద అపాయింట్మెంట్ స్టూడెంట్కి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి వెళ్ళి వీసా సబ్మిట్ చెప్పడం జరుగుతుంది అనమాట. శేఖర్ గారు, అలాగే ఫ్రాన్స్లో స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా? అసలు విద్యార్థులు చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? ఆబ్వియస్లీ చదువుకునే టైంలో 20 hours per week పార్ట్ టైం అనేది అఫీషియల్గా వాళ్ళు చేసుకోవచ్చు. సో అది కాకపోతే ఆన్ క్యాంపస్ చేసుకోవాలి. సో ఆన్ క్యాంపస్ ఫెసిలిటీస్ అనేది స్టూడెంట్స్కి చాలా ఉంటాయి. లైబ్రరీస్లో ఉంటాయి, ల్యాబ్స్లలో ఉంటాయి, సో అంటే కెఫ్టేరియాలో ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పార్ట్ టైం జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 20 hours per week అఫీషియల్గా వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ చేసుకునే టైంలో ఎర్నింగ్ చేసుకునేది వాళ్ళకు
ఫుడ్ అండ్ బెడ్కి అంటే లివింగ్ కాస్ట్కి పోగా ఎంతో కొంత సేవ్ చేసుకునే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. అండ్ విద్యార్థులు ఏంటంటే ఈ పార్ట్ టైం ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి పార్ట్ టైం పైన ఫోకస్ చేయకుండా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసుకొని ఓకే పార్ట్ టైంని ఒక ఆప్షనల్ ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకొని సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసుకొని ఆన్ టైం సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నట్టయితే అండ్ ఈ ఫారెన్ డిగ్రీలో కూడా సో వాళ్ళు మినిమం జీపీఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో ఎలా అంటే ఎంత తక్కువ జీపీఏ వచ్చినా పాస్ అయితే చాలు, పాస్ మార్క్స్ వరకు. ఫారెన్లో ఎలా అంటే మినిమం 3.253 అబోవ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే ప్రోగ్రామ్ డైరెక్టర్స్ వచ్చేసి అంటే సబ్జెక్ట్ని మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్కి. సో మినిమం 3.5 జీపీఏ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ టైంకి క్లాసెస్కి వెళ్ళడము, ల్యాబ్స్ అటెండ్ అవ్వడము, క్విజెస్ కానీ డిస్కషన్స్ కానీ అసైన్మెంట్స్ ఆన్ టైం చేసుకున్నట్టయితే అంటే ఈ వర్క్ ఆన్ టైం చేసుకొని ఆప్షనల్ టైంలో అంటే ఇంకా ఫ్రీగా ఉన్న టైంలో పార్ట్ టైం ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఆ డిగ్రీ ఆన్ టైం విత్ మంచి జీపీఏ తోటి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రొఫైల్ బాగుంది అని అంటే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక సో మన మెయిన్ ఫోకస్ ఎంప్లాయ్మెంట్ కనుక మనం విద్యార్థులకు ఇచ్చే సజెషన్ ఒకటే, పార్ట్ టైం ఫెసిలిటీస్ ఉన్నా సరే లిమిటెడ్గా వాడుకొని సో సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి సబ్జెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకుంటే జాబ్ అవకాశాలు ఉంటాయి. జాబ్ వచ్చినట్టయితే లైఫ్ సెటిల్ అవుతుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికి అనేది మా అడ్వైస్ అనమాట. అవునండి. మరి అలాగే ఫ్రాన్స్లో చదువుకోవాలంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? సో ఈ అకామిడేషన్ అంటే ఒక విద్యార్థికి మంత్లీ అయ్యే ఖర్చు అంటే అకామిడేషన్, ఫుడ్ అండ్ బెడ్ అండ్ ఇంకా ట్రావెల్ ఏదైనా ఉంటే ఇవి తప్ప ఇంకా వేరే పెద్దగా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉండవు. సో యావరేజ్ ఎట్లా అంటే అకామిడేషన్ అనేది వేరీ బై ద లొకేషన్ అండ్ స్టూడెంట్స్ని బట్టి వేరీ అవుతుంది. ఎట్లా అంటే కొందరు స్టూడెంట్స్ షేరింగ్లో ఉంటారు ప్రైవేట్ అకామిడేషన్లో, 2 షేరింగ్ 3 షేరింగ్ అలా. కొందరు స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ ఉంటారు. ఆన్ క్యాంపస్ అయితే ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే క్యాంపస్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అలాగే ఉంటాయి. సో కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, మోర్ దెన్ 1000 యూరోస్ పైన ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక అపార్ట్మెంట్లో వెళ్ళినట్టయితే 2 BHK 3 BHK 1 BHK లాంటి అపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే షేరింగ్లో ఉంటారు, 2 షేరింగ్ 3 షేరింగ్ అలా తీసుకుంటే మినిమం 400 యూరోస్ దగ్గర నుంచి 600-800 యూరోస్ పర్ మంత్ వాళ్ళకి ఈజీగా ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. సో దీనికి వాళ్ళు అంటే దీనికి ఈక్వల్గా ఈ ఎక్స్పెన్సెస్ పేరెంట్స్కి అడిషనల్ బర్డెన్ కాకుండా ఆ పార్ట్ టైం యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. అలాగే ఆఫ్టర్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? చాలా మనం తీసుకున్నట్టయితే ఒక 2 years 3 years బ్యాక్ రికార్డ్స్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉండే జాబ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఫస్ట్లోనే చెప్పాను, ఫ్రాన్స్లో ఏంటంటే యూత్ అంటే యంగ్స్టర్స్ రేషియో తక్కువ. ఓకే, ద పీపుల్ అనేది ఓల్డ్ పీపుల్ ఎక్కువ. సో వాళ్ళకి అంటే టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి, అంటే జనరేషన్ మారుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్లో మల్టిపుల్ రిసోర్సెస్ కావాల్సి ఉంటాయి కనుక కంపెనీస్లో తీసుకుంటే ఎంప్లాయీస్ కావాల్సి ఉంది. సో అందుకే ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అప్ టు 4 to 4.5 lakh పీపుల్ని ఇన్వైట్ చేస్తుంది. సో ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, 2 lakh నుంచి 2.5 lakh పీపుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు తీసుకుంటే డబుల్ రేట్ అయింది, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావాలి. సో ఎందుకంటే అక్కడ జాబ్ అవకాశాలు ఉన్నాయి. సో స్టూడెంట్స్ కావాలి ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళకు ఎంప్లాయర్స్ కావాలి. ఎంప్లాయర్స్ అంటే డైరెక్ట్గా వర్క్ వీసా ఇవ్వడం అనేది ఇట్స్ కండిషన్స్ వేరే ఉంటాయి. సో స్టూడెంట్ వీసా వచ్చినట్టయితే కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుంటే ఆ కంట్రీలో జాబ్ అవకాశాలు ఉన్నాయి కనుక స్టూడెంట్స్కి టెక్నికల్ పరంగా తీసుకున్నా సరే, అడ్మినిస్ట్రేటివ్లో తీసుకున్నా సరే, హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా సరే, ల్యాండ్ ఆఫ్ జాబ్ అవకాశాలు ఎంటైర్ యూరోప్లో తీసుకున్నట్టయితే అంటే జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ ఇలా ఫ్యూ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫ్రాన్స్లో ఎక్కువ జాబ్ అవకాశాలు ఉన్నాయి. అందుకే స్టూడెంట్స్ ఈ మధ్యలో ఎక్కువగా ఫ్రాన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఓకే అండి. అలాగే ఫ్రాన్స్లో చదవాలనుకునే విద్యార్థులకి ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీ చాలా అఫోర్డబుల్ యాక్చువల్లీ కంపేర్ చేస్తే. యూరోప్లో అదర్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఫ్రాన్స్లో చాలా తక్కువ ఉంటుంది. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా 1 year మాస్టర్స్ తీసుకుంటే 8 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. 8 lakhs అనేది చాలా తక్కువ ఖర్చు యూరోప్లో. అండ్ 2 years ప్రోగ్రామ్స్ అప్ టు 16-18 lakhs ఉంటాయి, అంతకంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ మెయిన్గా ప్రిఫర్ చేసేదే కాస్ట్ పరంగా తీసుకుంటే ఫ్రాన్స్ తక్కువ ఖర్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 1 yearలో కంప్లీట్ చేసుకుంటారు ఫ్రాన్స్లో. యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అదేవిధంగా కరికులం ఆఫర్ చేస్తారు. 1 yearలో కంప్లీట్ చేసుకునే వాళ్ళకి క్యాంపస్ ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇయర్లీ ఇట్స్ అప్ టు 15,000 యూరోస్, అంటే ఇట్స్ ఈక్వలెంట్ టు 15 lakhs పర్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ ఆబ్వియస్లీ 4 years కరికులం అండ్ ఫారిన్లో తీసుకుంటే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కనుక సో మనం ఒక 50 నుంచి 60 lakhs ట్యూషన్ ఫీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఈ ట్యూషన్ ఫీ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్రాన్స్లో. ఎలా అంటే ఇందాక చెప్పాను స్కాలర్షిప్స్ అని చెప్పేసి, ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే అప్లై చేసుకుంటే వాళ్ళకి అప్ టు మినిమం 2000 యూరోస్ దగ్గర నుంచి అప్ టు 5000 యూరోస్ పర్ ఇయర్ స్కాలర్షిప్ కన్సిడర్ చేస్తే 8 lakhs ఉన్న ట్యూషన్ ఫీ స్టూడెంట్కి 5 lakhs వరకు స్కాలర్షిప్ వచ్చినట్టయితే 3 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంత మంచి అఫోర్డబిలిటీ ఉన్న కంట్రీ ఫ్రాన్స్ అనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అందుకే ఎక్కువ స్టూడెంట్స్ ఫ్రాన్స్ ప్రిఫర్ చేస్తారు. మేము కూడా ఆబ్వియస్లీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫినాన్షియల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ బేస్ చేసుకొని ఎక్కువగా ఫ్రాన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా? మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఎస్, స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ స్టూడెంట్ ప్రొఫైల్ పైన బేస్ చేసుకొని ఉంటుంది కనుక వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనేది కాకుండా వాళ్ళ ప్రొఫైల్ అనేది బాగున్నట్టయితే, అంటే వాళ్ళు చదివిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు ఉన్న లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ కానీ, వాళ్ళు ఏ లెవెల్లో పాస్ అయ్యారు, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, పీటీఎన్ లాంటి ఎగ్జామ్స్లో ఒక 85-90% స్కోర్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో ఇందాక నేను చెప్పినట్టు స్కాలర్షిప్ వచ్చేస్తుంది. స్కాలర్షిప్ వస్తే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకు అయ్యే లివింగ్ కాస్ట్కి కూడా 20 hours per week పార్ట్ టైమ్ ఆఫ్ ఫెసిలిటీ ఉంది. పార్ట్ టైం ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి లివింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అంటే స్టూడెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ఒక 4 to 5 lakhsలో ఫ్రాన్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఖర్చు అంటే ఫ్లైట్ టికెట్, అడ్మిషన్ ఇవన్నీ తీసుకొని, అంటే ఆఫ్టర్ స్కాలర్షిప్ పోగా వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం తీసుకుంటే 4-5 lakhsలో వాళ్ళు మాస్టర్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ మ్యాక్సిమం ఫ్రాన్స్లో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కి ఇక్కడ మన ఇండియాలో తీసుకుంటే ప్రైవేట్ కానీ పబ్లిక్ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ లోన్ ఆఫర్ చేస్తారు. ఆ లోన్ అనేది కంప్లీట్గా స్టూడెంట్కి వచ్చిన అడ్మిషన్ లెటర్లో ఉన్న ట్యూషన్ ఫీజు ప్లస్ ఎస్టిమేటెడ్ లివింగ్ కాస్ట్ రెండు కలిపి బ్యాంక్స్ ఇస్తారు కనుక ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళి చదువుకున్నట్టయితే ఫినాన్షియల్గా పేరెంట్స్ అంటే 6 monthsకి ఇంత కట్టాలి, 1 yearకి ఇంత కట్టాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలనే టెన్షన్ లేకుండా కంప్లీట్గా బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్యాంక్ క్యాంపస్కి కడుతుంది. బ్యాంక్ అనేది మీ అకౌంట్కి ఇవ్వదు, డైరెక్ట్ క్యాంపస్కి కడుతుంది కనుక విద్యార్థులు ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా, అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఫేస్ చేయకుండా మాస్టర్స్ ఆన్ టైం కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఫ్రాన్స్లో ఉన్నాయి. దానికి బ్యాంక్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే ఫ్రాన్స్లో చదవాలంటే అడ్మిషన్ రావడం కష్టం అంటారు, ఇది నిజమా? అలాగే అడ్మిషన్ కోసం ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి? అసలు ఫ్రాన్స్లో అడ్మిషన్ చాలా సింపుల్. ఇందాక చెప్పినట్టు జిఆర్ఈ, జీమాట్ లాంటి ఎగ్జామ్స్ అవసరం లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి వేరే అడిషనల్ ఎగ్జామ్స్ ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే, ఎంఓఐ లెటర్ పెట్టినట్టయితే అడిషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అక్కర్లేదు. అకాడమిక్ ప్రొఫైల్ మినిమం 60% పాస్ అయినట్టయితే అడ్మిషన్స్ ఈజీగా వస్తాయి. అసలు ఫ్రాన్స్లో అడ్మిషన్ అనేది పెద్ద ఛాలెంజెస్ కాదు అనేది నా అడ్వైజ్ అండి. ఓకే అండి. అలాగే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ గురించి ఏమైనా చెప్తారా? Yes, Excella is one of the leading overseas edtech company. It's an US-based company registered in Minneapolis, Minnesota. Available in India. So, Hyderabad, Vijayawada, Guntur, Vizagలో తీసుకుంటే మన దగ్గర ఆల్మోస్ట్ 6 branches ఉన్నాయి. సో మనం స్టూడెంట్స్కి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అంటే కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి అడ్మిషన్, వీసా, ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. అండ్ అకామిడేషన్కి అంటే తెలియని వాళ్ళకు కూడా అకామిడేషన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్స్ ఇండైరెక్ట్లీ ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద స్టడీ అబ్రాడ్ స్టూడెంట్స్ అనమాట. అలాగే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది? ఎస్, సర్వీసెస్ పరంగా తీసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే జస్ట్ థాట్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు బేసిక్ రీసెర్చ్ చేయరు. సో రీసెర్చ్ అలాంటి వాళ్ళకి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది ఎక్స్పర్ట్స్ ద్వారా కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కెరియర్ గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి స్టూడెంట్స్ బేసిక్గా రీసెర్చ్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళ థాట్స్కి, వాళ్ళు అనుకున్న కంట్రీకి అసలు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, లేకపోతే ప్రొఫైల్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, కంప్లీట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక డాక్యుమెంట్లో స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ ఒక టెస్ట్ రిక్వైర్మెంట్ కావాలంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఐఎల్స్, టోఫెల్, పీటీ లాంటిది, జిఆర్ఈ, జీమాట్ లాంటిది కావాల్సిన వాళ్ళకి టెస్ట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. దాంతోపాటు ఒక యూనివర్సిటీ సజెషన్, ప్రోగ్రామ్ సజెషన్ అండ్ యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ చేయడం, డ్యూరింగ్ ద అడ్మిషన్ టైంలో అడ్మిషన్ లెటర్ ఫాలోఅప్ చేయడం, అండ్ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఫినాన్షియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్ సర్వీస్ ఆఫర్ చేయడం, ఎడ్యుకేషన్ లోన్ కానీ ఫినాన్షియల్స్ కానీ వాళ్ళు ఎలాగ అరేంజ్ చేసుకోవాలనేది అసిస్టెన్స్ ఇవ్వడం, దీంతోపాటు వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీసా అప్లికేషన్ ప్రిపేర్ చేయడం, వీసా అపాయింట్మెంట్ బుక్ చేసి సో అనుకున్న టైంకి వీసా అపాయింట్మెంట్కి రీచ్ అవ్వడానికి కావాల్సిన చెక్ లిస్ట్ రెడీ చేసి పంపించడం, వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్, ఫారెక్స్ ఆబ్వియస్లీ ఫారిన్ కంట్రీస్ కనుక కరెన్సీ అరేంజ్మెంట్ కానీ, అకామిడేషన్ అసిస్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకే అండి, ఫ్రాన్స్లో ఎలా చదవాలి అనే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ టైమ్స్ను కెరియర్ టైమ్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.